బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కూర్మరూపైనటువంటి మహావిష్ణువు మందర పర్వతాన్ని మోయగా క్షీరసాగర్ మథనం బాగా సాగింది. కూర్మపు డిప్పు కొండను వరుసుకోగా పెద్దదని వస్తుంది. ఈ మథనం వల్ల సముద్రపు అలలు కొట్టుకొని ఘోరమైన శబ్దం వస్తుంది. వాసుకి కక్కుతున్న విషజ్వాలల వేడికి అలల నురుగులు చిటపడలాడుతున్నాయి. మథనంలో ఇరుక్కున్న తిమింగలాలు బాధకు గిలగిలలాడుతున్నాయి. ఆ కొండ ఎత్తు వల్ల స్వర్గలోకానికి రాపిడి అవుతుంది. ఆ కూర్మపు పాదాల వల్ల పాతాళానికి బాధ కలుగుతుంది. దేవతలు దానవులు హుంకారాలు చేస్తున్నారు. సచ్చిదానంద స్వరూపమైన అమృత ఫలం లభించబోతూ ఉన్నది. అంతలో ముందుగా హాలాహలం పుట్టగా శివుడు దాన్ని మింగాడు. తర్వాత ఐరావతము, ఉచ్చేశ్రవము, వారుణి మొదలైనవన్నీ పుట్టాయి. చివరకు లక్ష్మీదేవి పుట్టి శ్రీహరిని వరించింది. హిరణ్యవర్ణే హే హరిణి రసాదుదీర్ణ హరితరుణి. హిరణ్యవర్ణే హే హరిణి రసాదుదీర్ణ హరితరుణి. హిరణ్యవర్ణే హే హరిణి రసాదుదీర్ణ హరితరుణి. క్షీరమఘోదది ప్రియతనయే చంద్ర సహోదరి ధృత వినగే. జృంభిత తేజో బరవలయే జృంభిత వలయే జృంభిత తేజో బరవలయే. సంవృత సంపాచయ నిలయే హస్తగ్రాంచిత ధనదారే స్వాస్తే సుగుణాధారే సత్వస్తే సుగుణాధారే. శ్రీహరి సమ్మోహన శూరే తద్భక్తార్పిత శుభసారే. అరే తద్భక్తార్పిత శుభసారే. గజతుండో ధృత కనక ఘట గజతుండో ధృత గజతుండో ధృత కనక ఘట. కల్పిత దుర్దాసేచనకే కల్పిత దుర్దాసే కనక కుశేషయ సుమమాల పరిమళ భరిత గ్రేవేయే గ్రేవేయే. సంపద్వార్ష హితలీలా సంపద్వార్ష హితలీలా
సంచారాదృత నతవర్గే సౌమిన్ నిలయే తిరనిలయీ కృతగరివక్ష స్థలదుర్గే ప్రసరతి కరుణ తేయస్మి ప్రసరతి కరుణ తేయస్మి నైవా శుభమతి రేతస్మిన్ వికసతి చాస్మిన్ స్థిరలీలా సచ్చిదానంద స్ఫుటకేలా స్ఫుటకేలా శ్రీరమకోదది ప్రియతనగే శ్రీరమకోదది ప్రియతనగే చంద్ర సహోదరి ధృత వినగే ధృత వినగే జృంభిత తేజో భరవలయే సంవృత సంపచయ నిలయే సంవృత సంపచయ నిలయే హిరణ్యవర్ణే హే హరిణి ప్రసాదుదీర్ణే హరితరుణి రసము నుంచి అంటే జలము నుంచి ఆనందం నుంచి పుట్టినదానా. అందుకే అమ్మవారికి లక్ష్మి అంటున్నాం. అంటే ఆనందం నుంచి, ఆనందం అనే ఒక రసంలో నుంచి పుట్టినదానా. అందుకని లక్ష్మి అంటూ ఉండగానే ఒక ఆనంద రసం నుంచి పుడుతుంది. ఓ సముద్రుని కూతురా, చంద్రుని సోదరి, తేజోవంతురాల, సంపదలకు ఇల్లా, చేతి చివరి నుంచి ధనధారను కురిపిస్తున్నదానా. అమ్మవారిని ఎవరు కొలుస్తున్నారో వాళ్లకు ధనధారం కురిపిస్తుందట. సత్వగుణంలో ఉన్నదానా, సుగుణాలకు ఆధారమా, శ్రీహరిని మోహింపజేస్తున్నదానా, హరిభక్తులకు శుభాలను ఇచ్చేదానా, ఏనుగు తుండాలతో ఎత్తబడిన బంగారు బిందెలతో పాల అభిషేకం పొందుతున్నదానా, బంగారు పద్మాల కంఠహారం వల్ల సువాసనలను వెదజల్లుతున్నదానా, నీ సంచారం వల్ల నీ భక్తులకు సంపదల వర్షం కురుస్తుంది. జ్ఞానమే నీ ఇల్లు. హరివక్షస్థలాన్ని నువ్వు దుర్గంగా చేసుకున్నావు తల్లి. నీ కరుణ ప్రసరించిన వారికి చెడు ఆలోచనలు రావు. వారికి సచ్చిదానంద క్రీడ, చిత్ ఆనంద క్రీడ సుస్థిరంగా ఉంటుంది. ఇక ధన్వంతరి అవతారం. చిట్ట చివరకు ధన్వంతరి పుట్టాడు. ఆయన చేతిలో అమృత కలశం ఉంది. ధన్వంతరి ఆరోగ్య దేవత, ఆయుర్వేద ప్రదాత. ఆ ధన్వంతరి ప్రభువు శ్రీహరి అంశ. ఆయనను దేవతలు ఇలా స్తుతించారు. నీవు పాల సముద్రం యొక్క సారానివి. నీలో దివ్యౌషధాలు వికసించి ఉన్నాయి. నీవు నానా వ్యాధులతో ఆర్తి పొందిన వారిని రక్షిస్తున్నావు. 2 చేతులతో అమృత భాండం ధరించావు. మరో 2 చేతులతో వరాభయ ముద్రలు ధరించావు. వనమూలికలే నీకు కంఠాహారాలు. నీ కళ్ళ నిండా కరుణ ఉంది. ఓజస్సుకు, ప్రాణశక్తికి నీవు నిధివి. తేజస్సుకు, ఆత్మశక్తికి అవధివి.
సచ్చిదానందానికి సముద్రానివి. For more videos like this, subscribe Big TV channel.